నిన్నటి ఆదివారం పాకిస్తాన్లో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఓ పోలీస్ స్టేషన్ మీద జరిగింది. సుమారుగా 17 మంది చనిపోయారు. పోలీసులు ఒక 7, 10 మంది ప్రజలు. అక్కడ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేస్తూ ఉంటే, మా మీద మీరు ర్యాలీలు చేస్తారా అని చెప్పేసి ఒక ఉగ్రవాది వచ్చి బాంబు పేల్చుకున్నాడంట. మొత్తానికి ఇక్కడ చాలా వరకు రాజకీయ సమీకరణాలు ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ పాకిస్తాన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. తను పెంచి పోషించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఆహారం లేక పెంచి పోషించిన వాళ్ళనే తినేయాలి అని చెప్పేసి తెగ ఆరాటం పడతా ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశం మీదకి వదలడానికి తయారు చేసుకున్నవే ఇవన్నీ కూడా. తెహ్రీక్-ఏ-తాలిబాన్ కానీ, అక్కడ ఖొరాసన్ లాంటి ఉగ్రవాద సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కిందకే వస్తాయి. మొత్తంగా పాకిస్తానే ఒక ఉగ్రవాద దేశం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఈ దేశం గురించి మనం చెప్పాలంటే బిఫోర్ 2014 మనతో సమానంగా మాట్లాడేవాళ్ళు. పాకిస్తాన్ ఆర్థిక స్థితి, మన ఆర్థిక స్థితి, లేకపోతే ఈ క్రికెట్ మ్యాచ్లు, దాని చుట్టూ రాజకీయాలు, ఇవి తప్ప ఇంకేమి ఉండేవి కావు. ఆర్టికల్ 370 అప్పుడు ఉండేది కనుక ఆ కాశ్మీర్లో కూడా వీళ్ళు ఎలా ఆడితే అలా జరిగేది అనమాట ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పతనం అలా స్టార్ట్ అయ్యి ఈరోజు తినడానికి తిండి కూడా లేదు. అక్కడ ఎవరు బ్రతకగలుగుతున్నారు హాయిగా అంటే ఆర్మీ అధికారులు, వీళ్ళు తప్ప, అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్ తప్ప ఇంకెవరూ కూడా మంచి జీవితంలో లేరు. రోజు రోజుకి వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి పడిపోతూ ఉన్నాయి. అటువైపు చూసుకుంటే తెహ్రీక్-ఏ-తాలిబాన్ నిన్న ఆదివారం జరిగినటువంటి ఆ ఉగ్రవాద దాడి కూడా ఏదైతే ఉందో అది మేమే చేశామని చెప్పి తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఒప్పుకుంది. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా గిరిజన ప్రాంతాలు, ఆ ఏరియా మొత్తం కూడా దాని అధీనంలో ఉంది, టీటీపీ అధీనంలో ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లు, సైనిక్ క్యాంపులు, చెక్ పోస్టులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉంటారు. అటు చూసుకుంటే నైరుతి సైడ్ బలూచిస్తాన్లో గెరిల్లా పోరాటం మనకు తెలిసిందే. అక్కడ లిబరేషన్ ఆర్మీ ఉంది. అది పాకిస్తాన్ ఆర్మీ మీద ఎప్పటికప్పుడు మాటు వేసి దాడి చేస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని ఈ పాకిస్తాన్ నాశనం చేసింది కనుక వాళ్ళకి పగ. ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్లో అక్కడ ప్రజా తిరుగుబాటు, అక్కడ కూడా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటయ్యి ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా తుపాకీ దాడులు కాకుండా తీవ్రమైనటువంటి పౌర నిరసనలు అనే స్టేజ్లో ఉంది. అంతేకాకుండా మొన్న పిఓకే చూసాం కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఏం జరుగుతుందో అక్కడ కూడా జనం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇస్లామాబాద్ కేంద్రంగా చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరులను దోచుకొని అక్కడి నుంచి వచ్చేటటువంటి సంపదనంతా వీళ్లే కొల్లగట్టి, అక్కడ ఏ ప్రభుత్వాలు నెలకొనాలో కూడా వీళ్లే డిసైడ్ చేసి అవసరమైతే చట్టాలని మార్చేసి అక్కడ ఉండేటటువంటి ఆయా ప్రజల్ని సెకండరీ గ్రేడ్ ప్రజలుగా వాళ్ళ యొక్క హక్కుల్ని హననం చేస్తూ వీళ్ళు బ్రతకడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ కడుపులు నిండిపోతే చాలు అనేలాగా దుర్మార్గమైనటువంటి విధానం. రాజకీయాలు కూడా చూడొచ్చు. ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడో సచ్చాడో తెలియదు. ఇప్పటికీ వాడు ఆ జైళ్ళలోనే మగ్గుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. అలాంటి పాకిస్తాన్ని నేను ప్రేమిస్తున్నాను. పాకిస్తాన్ ఆర్మీకి మన ఆర్మీ అంటే టెర్రరిస్టులు, మన ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ అంటే టెర్రరిస్టులు అని సాయి పల్లవి లాంటి వాళ్ళు వాగుతూ ఉంటారు. సో ఏ దేశము, దాని లక్షణం ఏమిటి, దాని విధి విధానం ఏమిటి, అదొక ఇస్లామిక్ దేశము, పోనైనా బాగుపడిందా? ఆ ఇస్లామిక్ ఛాందసవాదంతో లేనే లేదు. రోజు రోజుకి నాశనమ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అలాంటి దేశంతో భారత్ని కంపేర్ చేసిన, భారత ఆర్మీని పాకిస్తాన్ ఉగ్రవాదులతో కంపేర్ చేసిన, పాకిస్తాన్ ఆర్మీ ఎట్లయితుంది అది ఉగ్రవాదులే. సో కంపేర్ చేసి మాట్లాడినా కూడా నాకు అందుకనే చాలా కోపం వస్తుందన్నమాట. ఈ పాకిస్తాన్ గురించి ఏదైనా వార్త నేను చెప్పాలి అంటే ఇలాంటి వార్తలు అయితే చెప్తాను తప్ప దాని ఆర్థిక పరిస్థితి, దాని జీడిపి, దాని బతికే లేదు. దాన్ని మన భారత్తో కంపేర్ చేయడం ఏంటి? మనం కంపేర్ చేసుకునే దేశాలు, అగ్రదేశాలు చాలా ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటాం. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.